తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు దాసరి అశోక్ కాంబ్లే, మీజూరు మల్లికార్జునరావు, పాల మల్లికార్జునరావులు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. మొన్న 23 జరిగినటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఒక సభని మనం నిర్వహించుకున్నాము. అది రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయిలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా కోట కేంద్రంలో మనం ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు ఆ కార్యక్రమం గురించి చర్చించుకుంటా ఉన్నారు. దానికి కూడా జేబీఎంఎల్ సార్. అదేవిధంగా తీర్పు ఈ 2024 ఆగస్టు 1 తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణకు వ్యతిరేకంగా ఇక్కడే పునాది పడి ఇక్కడే నాంది మన ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం ప్రపంచ మేధావి, భారతరత్న, దళిత జాతుల వైతాళికుడు, ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు, వెలువాడలో వెలిగి నింపినటువంటి దోతారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ రోజు వర్ధంతి అంటే చనిపోయిన రోజుని ఈ రోజు మనమే కాదు, ఆఫ్రికన్ దేశాలు, పశ్చిమ దేశాలు, అదేవిధంగా తూర్పు దేశాల్లో కూడా ఆస్ట్రేలియా, జపాన్, చైనా, జర్మనీ, బ్రిటన్, కెనడా, అమెరికా అనేక దేశాల్లో కూడా ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే కాదు, అదేవిధంగా మహనీయుడు ఒక మాట చెప్తాడు, అసమానతకు దాస్యానికి నిలమైన తాత తండ్రుల హైందవ ధర్మాన్ని త్యాజించిన నాడు తిరిగి జన్మించాను అని చెప్పినటువంటి మహనీయుడు. కాబట్టి ఎవరి పేరు చెప్తే భారత రాజ్యాంగం గుర్తొస్తుందో, ఎవరి పేరు చెప్తే ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి, డిఎస్సి, డిలీట్, జేపీ బ్యారెట్ల డిగ్రీలు గుర్తొస్తాయి, ఎవరి పేరు చెప్తే రిజర్వేషన్లు గుర్తొస్తాయో, ఎవరి పేరు చెప్తే జేబీఎం అనే పలకరింపు గుర్తొస్తుందో, ఎవరి పేరు చెప్తే ఒక అందమైన సూటు, బూటు, కోటు వేసుకొని ఒక దిక్చూచి ఒక చూపుడు వేలుతో వేసి నేనున్నాను, నా మార్గంలో నడవమని చెప్పినటువంటి ఆ మహనీయుడి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఈ కోట ప్రాంతం నుంచి, ఇక్కడి నుంచి అనేక జిల్లాలకు కానీ, అనేక మండల కేంద్రాలకు కానీ, రాష్ట్రాలకి, దేశానికి కూడా తీసుకెళ్తున్నటువంటి మా మీజూరు మాధవన్న గారి నాయకత్వాన్ని మేము అందరం కూడా బలపరుస్తూ, తన కోసం బతికేవాడు మనిషి, తన కోసం కాకుండా ఇతరుల కోసం బతికేవాడు మహనీయుడు. మనిషి బతికుండగానే జీవిస్తాడు, మహనీయుడు మాత్రం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అటువంటి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆలోచనలో మార్పు వస్తేనే జీవితంలో మార్పు వస్తుంది. మందలో ఒకటిలా కాదు, వందలో ఒకటిలాగా ఉండాలి. జననం సాధారణమైనదే కావచ్చు, కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేదై ఉండాలి అని అంటారు. అటువంటి ఈ భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక ఆఫ్రికన్ సామెత, సింహాల నుండి చరిత్రకారుడు పుట్టుకొచ్చేంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అని అంటారు. అట్లా ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వెలివేతల్ని, అవమానాల్ని, అణచివేతల్ని, దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవించినటువంటి సామాజిక ఆ వర్గ ప్రజలకి ఒక విముక్తి కలిగించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం మాత్రమే. ఈ విశ్వం ఉన్నంత వరకు అంబేద్కర్ చెక్కు చెదరని సంతకం అని తెలియజేస్తున్నాం. లొంగని ఆత్మగౌరవ పోరాటం, తాకట్టు పడని తిరుగుబాటు, అనితర సాధ్యమైన మహత్తర త్యాగం, మనువు మీద దూసిన జ్ఞాన ఖడ్గం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన యొక్క వారసులు ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇంకా ఇటువంటి ఈ దేశంలో స్వతంత్రం వచ్చి అర్ధ శతాబ్దం దాటినా ఇంకా ఈ దేశంలో నిరక్షరాస్యత, అసమానత్వం, కులతత్వం, మతోన్మాదం వంటివి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయంటే ఆయన యొక్క ఆలోచనలకు ఈ దేశానికి అర్థం కాలేదు కాబట్టి మాత్రమే. కానీ ఆయన తప్పు కాదు. కాబట్టి ఇక ముందైనా అంబేద్కర్ కన్న కళ నెరవేరాలని, ఆ బహుజన జాతి ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి జాతి అధికారంలోకి రావాలని, ఆయన కన్న కళ నెరవేరి బహుజన జాతిని అధికారంలోకి రావాలని ఆశిస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కారణ జన్ముడు, చాలామంది ఈ పేరుని వాడుకుంటూ ఉంటారు. కారణ జన్ముడు అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రజలకు విముక్తి కలిగించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు భూస్వాములు పెత్తందారులు ఉన్న రోజుల్లో దళితులు అస్పృశ్యతకు, అంటరానితనానికి గురయ్యారు. వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతం.
ఆనాడు పెత్తందారులు వాళ్ళ ఇళ్ళ ముందర పోవాలంటే దళితులు చెప్పులు తీసి చేతితో పెట్టుకొని కనీసం వాళ్ళ అడుగులు కూడా కనబడకుండా వెనకాల తాటే గట్టి నడిచిపోయే రోజులు ఆ రోజుల్లో. ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు, మీకు రిజర్వేషన్లు ఎందుకు, మీకు రిజర్వేషన్ వస్తే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి చెప్పాడు. ఎప్పుడు? నా అన్నవారికి నా ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో రాణించినప్పుడు మాకు రిజర్వేషన్ వద్దని చెప్పారు. ఈరోజు భారత రాజ్యాంగంలో చెప్పిన విధంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎప్పుడైనా రాజ్యాంగం కల్పించిన హక్కులని కల్పించారా? గ్రామాల్లో పేదలకి మంచి ఇల్లులు అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎవరైతే అంటే రాజ్యాధికారం ఎవరు చేపట్టిన పార్టీలు, ఆ పార్టీ విషయం ఏంటంటే మీరు అంబేద్కర్ చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీలు బీసీలందరూ కూడా మీరు పక్కా గృహాలు అంటే నాణ్యమైన పక్కా గృహాలు కట్టించి వాళ్ళకి పొలాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళున్న ఏరియాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు అత్యున్నత స్థాయికైనా ఎదిగే పరిస్థితి వస్తే మీరు రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ రిజర్వేషన్ ఇచ్చేసేదాన్ని కూడా అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ మీరు రాజకీయ స్వార్థం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలని అనగదొక్కేసి వాళ్ళని బిచ్చగాలు చేసేశారు. బిచ్చగాలు చేసిన తర్వాత రిజర్వేషన్ ఎలా ఎత్తేస్తారు? రిజర్వేషన్ ఎత్తడం వల్ల మళ్ళీ పూర్వవైభవం అంటే ఆ రోజు ఏ విధంగా అయితే దళితులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అదే పరిస్థితుల్లో మీరు కొనసాగించాలని చూస్తున్నారు. మీరు మాత్రం మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. దళిత బహుజనుల మధ్య ఐక్యత లేకుండా విభజన చేసి ఈరోజు మీరు రాజకీయాన్ని పొందుతున్నారు. ఇది చేస్తున్నా కూడా ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ